ఈ వీడియోను స్పాన్సర్ చేస్తున్న వారు వీట్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫిల్మ్ న్యూస్, లేటెస్ట్ న్యూస్, హెల్త్ టిప్స్, డివోషనల్ న్యూస్, ఇలా ఒక్కటేంటి అన్ని రకాల విషయాలు మీరు వీట్యూబ్ తెలుగులో చూడొచ్చు. ఒకసారి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, ఇక మన విషయంలోకి వచ్చేద్దాం. శిల్పులు చెక్కిన శిలలను చూసి ఓహో అంటాం. మరి ప్రకృతి కూడా మంచి శిల్పే తెలుసా? ఎలాగంటారా? ఎన్నో జంతువులను చక్కగా చెక్కింది కాబట్టి. అదేంటి ప్రకృతి జంతువులను చెక్కడమేంటి అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు నేను మీకు ఆ ప్రకృతి చెక్కిన శిల్పాల గురించి చూపిస్తాను. వెళ్దామా మరి? ఏనుగును కొండంత ఆకారం అని అంటుంటాం. మరి నిజంగానే ఓ కొండ ఏనుగులా ఉంది తెలుసా? మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వెళితే కనిపిస్తుంది. ఓ కొండ అంచు అచ్చం ఏనుగు తలలా ఏర్పడింది. దీన్ని ఎలిఫెంట్ హెడ్ పాయింట్ అని కూడా అంటారు. కృష్ణానది జన్మస్థానమైన ఈ ప్రాంతంలో ఈ ఏనుగు కొండ మంచి పర్యాటక ఆకర్షణగా మారింది. ఏనుగుపై అంబారీ ఉన్నట్టు ఏనుగు తల ఆకారంలో ఉన్న ఈ కొండపై పర్యాటకులు నిలుచొని చూడ్డానికి ఓ వ్యూ పాయింట్ కూడా ఏర్పాటు చేశారు. వేసవిలో ఈ కొండ నల్లగా ఏనుగులాగానే కనిపిస్తుంది. కానీ వర్షాకాలం వచ్చేసరికి మొక్కలు పెరిగి ఇదే ఆకారం పచ్చగా మారిపోతుంది. తాబేలు నడుస్తున్నట్టు ఉన్న ఈ రాయి మంగోలియాలోని గోర్కీ తెరెల్జ్ జాతీయ పార్కులో ఉంది. దీని పేరు టార్టిల్ రాక్. ఈ తాబేలు రాయి ప్రధాన పర్యాటక ఆకర్షణగా నిలుస్తోంది. రాక్ క్లైంబర్స్ ఎక్కడానికి ఉత్సాహం చూపుతారు. ఇదే కాక ఇక్కడ ఇంకా ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి. అచ్చం ఒంటెలా ఉన్న ఈ రాయిని అంతా క్యామల్ రాక్ అంటారు. ఇది అమెరికాలోని శాంతాఫీ కౌంటీ అనే ప్రాంతంలో ఉంది. అయితే ఇదంతా ఒకే శిల నుంచి ఏర్పడింది కాదు. బోలెడు రాళ్లతో ఏర్పడిన ఓ చిన్నపాటి కొండ. దాని ముందు ఒంటె తల లాంటి ఆకారం. దూరం నుంచి చూస్తే ఇది కూర్చుని ఉన్న ఒంటెలా కనిపిస్తుంది. ఈ ఒంటె తలే 100 అడుగులకు పైగా ఎత్తుంది. మెక్సికోలోని కాపర్ కెనియన్ ప్రాంతంలో వ్యాలీ ఆఫ్ ఫ్రాగ్స్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ దాదాపు అన్ని రాళ్లు కప్పల్లాగే ఉండడం విశేషం. అందుకే ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చింది. అంతేకాదు ఇదే ప్రాంతంలో వ్యాలీ ఆఫ్ మష్రూమ్స్ అనే ప్రాంతం కూడా ఉంది. ఈ బండరాయి అచ్చం ఎలుగుబంటిలా ఉంది కదూ. ఇటలీలోని సార్జీనియా ప్రాంతంలో 1200 మీటర్ల ఎత్తైన ఓ పర్వతంపై ఉంది. బియర్ రాక్ గా పేరు పొందిన దీన్ని ప్రతిరోజు ఎంతో మంది వచ్చి చూస్తుంటారు. సుమారు 50 అడుగుల ఎత్తైన దీనిపైకి జనాలు ఎక్కి సరదాగా గడుపుతుంటారు. ఈ ప్రాంతంలోని శిలలన్నీ భౌగోళిక చర్యల వల్ల గుంతలతో వింతగా ఏర్పడ్డాయి. ఈ ఎలుగురాయిని ఎక్కి చూస్తే చుట్టూ అందమైన సముద్రం కనువిందు చేస్తూ ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ప్రకృతి చెక్కిన శిల్పాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మంచి వీడియోస్ కోసం మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందం, ఆరోగ్యం గురించి మరిన్ని విషయాల కోసం మా మరొక ఛానల్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.